నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ నమః. ఓం నమః ప్రజాపతేభ్యో నమః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ నమః. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్య నమః. నరుల మనసులే నివాస స్థానమైన నారాయణునికి, నరోత్తమునికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతంను చదువుకుందాము. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మహాభారతంలోని సభాపర్వంలోని 25వ అధ్యాయంను చెప్పబోతున్నాను. 25వ అధ్యాయం దిగ్విజయ పర్వం. ఇందులో సంక్షిప్త దిగ్విజయం అని చెప్పబడినది. వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నారు జనమేజయ మహారాజుతో. అర్జునుడు శ్రేష్టమైన విల్లు, అక్షయ తూనీరాలు, జెండా, రథం, సభాభవనం పొంది యుధిష్ఠిరునితో ఇలా అన్నారు. అర్జున వాచ: విల్లు, అస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, రాజ్యం, కీర్తి, సైన్యం లాంటి దుర్లభమైనవన్నీ మనోవాంఛానుసారం పొందాను. ధన్యుడనయ్యాను. రాజా, కోశాన్ని పెంచుకోవడమే ప్రస్తుత కర్తవ్యం. రాజులను ఓడించి పన్నును తీసుకొని వస్తాను. మీ ఆజ్ఞ అయితే ఉత్తర దిక్కును జయించటానికి బయలుదేరుతాను. తిథి, ముహూర్తం, నక్షత్రం పవిత్రాలై ఉండాలి. ఇది విని సోదరులతో కూడిన ధర్మజునికి మిక్కిలి ప్రసన్నత ఏర్పడింది. మంత్రులు వ్యాసుడు, ధౌమ్యుడు కూడా ఆనందించారు. అప్పుడు పరమ బుద్ధిమంతుడు వేదవ్యాస భగవానుడు అర్జునునితో ఇలా అన్నాడు. అర్జున, భాగ్యవశాన నీకు చక్కని బుద్ధి కలిగింది. చాలా బాగుంది. భూమినంతటినీ నీ ఒక్కడవే జయించే ఉత్సాహం నీకు ఉంది. పాండురాజు నీ వంటి పుత్రుని పొంది ధన్యుడయ్యాడు. నీ పరాక్రమంతో యుధిష్ఠిరుడిని అన్నిటినీ పొందుతాడు. సార్వభౌముడై ఆ ధర్మాత్ముడు వెలిగిపోతాడు. నీ బాహుబల సహాయంతో రాజసూయాన్ని నిర్విఘ్నంగా చేస్తాడు. శ్రీకృష్ణుని రాజనీతి వల్ల, భీమార్జునుల బలం వల్ల, నకుల సహదేవుల పరాక్రమం వల్ల ధర్మరాజు అన్నింటినీ పొందుతాడు. అర్జున, అందువలన దేవతలచే సంరక్షింపబడే ఉత్తర దిక్కునకు నీవు పొమ్ము. నీవు దేవతలను జయించి రత్నాలను తీసుకురాగలవు. తూర్పుకు బలశాలి భీముడు, మహారథుడు సహదేవుడు దక్షిణానికి, నకులుడు వరుణపాలితం అయిన పడమర దిక్కుకు వెళ్ళాలి. ఇది నా బుద్ధి మేరకు చేసిన నిర్ణయం. దీన్ని మీరు పాలించండి. అలాగే వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు జనమేజయుని మహారాజుతో. వ్యాసుని మాటలు విని పాండుకుమారులందరూ ఆనందించి ఆయనతో ఇలా అన్నారు. పాండవులు ఈ విధంగా పలికారు. మునిశ్రేష్ఠ, మీ ఆజ్ఞానుసారం మేము నడుస్తాం. వైశంపాయనుడు ఆ మాటలు విని ఈ విధంగా చెప్తున్నారు. అర్జునుని మాటలు విని ధర్మజుడు ప్రేమ గాంభీర్యం ఉట్టిపడేటట్లు అతనితో అన్నాడు. పూజనీయులైన బ్రాహ్మణుల స్వస్తి వాక్యాలు విని జైత్రయాత్రకు పొమ్ము. నీ యాత్ర స్నేహితులకు ఆనందము, శత్రువులకు శోకము కలిగిస్తుంది. అర్జున, నీ విజయం తథ్యం. నీ కోరిక తీరుతుంది. ఈ విధంగా యుధిష్ఠిరుని ఆజ్ఞను పొంది అగ్ని ఇచ్చిన అద్భుతాలను సాధింపగల రథంపై గొప్ప సైన్యంతో అర్జునుడు ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. భీమసేనుడు తూర్పుకు, కవలలు దక్షిణ పడమరులకు సైన్యాలతో బయలుదేరి అందరూ యుధిష్ఠిరునిచే గౌరవింపబడ్డారు. ఇంద్రుని ప్రియపుత్రుడు అర్జునుడు ఉత్తర దిక్కున విజయాన్ని సాధించాడు. భీమసేనుడు తూర్పును, సహదేవుడు దక్షిణాన్ని, నకులుడు పడమరను జయించారు. ధర్మరాజు ఒక్కడే తన మిత్రులందరితో కలిసి రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ కాండవ ప్రస్థాన నివసించాడు. ఇది శ్రీ మహాభారతమున సభాపర్వమున దిగ్విజయ పర్వము ఉపపర్వమున దిగ్విజయ సంక్షేప కథనము అను 25వ అధ్యాయం. స్వస్తి.